సమయములో కవి వలె పరవశించిపోతే ధారణ తప్పుతుంది, అవధాని కాలేడు. కాబట్టి ఏకకాలములో పరవశుడు కావాలి, స్వవశుడై ఉండాలి. సంగీత వాద్య లయ, సంగీత తాళ లయ వాద్య వశంగతాపి మౌలిస్థ కుంభ పరిరక్షణ ధీర్ నటీవా అన్నాడు. ఆయన కలము చేత, వాక్కు అనేటువంటి ఆ ఘంటిక చేత రాస్తూ ఉంటాడు అవధాని. అలా చేసిన వాడే అవధాని అవుతాడు. అటువంటి అవధానులలో ఇవాళ నాకు చాలా ఇష్టడు మేడసాని మోహన్ గారు. ఎందుకంటే ఒకరు ఒకటి చేస్తే ఇంకొకటి చెయ్యాలి అనే ఒక తపన ఉంటుంది, అది జరగాలి, ఇది ఆరోగ్యకరమైన లక్షణం. ఆయన అది చేస్తే నేను ఇది చెయ్యాలి అని. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధము. విశ్వాచీ ప్రతిభ అన్నారు. ఏది ఒక రూపమై ఉండదు, ఉంటే అది కాదు. ఒక కవిత్వమే తీసుకోండి, కవిత్వం